guys, welcome back to our YouTube channel Ramya's Lifestyle. ఎలా ఉన్నారు అందరూ? నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఎస్ ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా. సడన్ ట్రిప్ టు హైదరాబాద్ ఈ రోజు 18th May మార్నింగ్ ఆఫ్టర్ 7 hours జర్నీ తర్వాత మేము సక్సెస్ఫుల్లీ హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. సో ఇంతకీ ఎందుకు వచ్చాం సడన్గా ఏంటి అనేది వ్లాగ్ చూస్తుంటే మీకే అర్థమవుతుంది. నిన్న 17th నైట్ నా బర్త్డే అయింది. ఇంకా బర్త్డే అయిన తర్వాత ఇంటికి వచ్చి సడన్గా అప్పటికప్పుడు అనుకొని ప్యాక్ చేసేసుకొని మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. ఇంకా ఈరోజు రెడీ అయ్యాం కదా, ఈరోజు 18th May. సో ఈవినింగ్ అనమాట, ఇది బయటికి వచ్చాము అందరం. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా, చెప్తాను, అదే ఇక్కడ చెప్తున్నాను. సో ఈరోజు వీళ్ళ యానివర్సరీ. నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వీళ్ళ వెడ్డింగ్ వ్లాగ్ అప్లోడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ యానివర్సరీ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో బింజ్ అండ్ బ్యాష్ ప్రైవేట్ థియేటర్స్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇందులోనే వీళ్ళు కూడా ప్రైవేట్ థియేటర్ ఒకటి బుక్ చేసుకున్నారు సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇంకా మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసాము. సో ఇంకొద్దిసేపట్లో వీళ్ళ కేక్ కటింగ్ అది, సో సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నిన్న నా బర్త్డే కూడా సేమ్ ఇలాంటి ప్లేస్లోనే జరిగింది, కాకపోతే అది బెంగళూరులో, ఇది ఈరోజు హైదరాబాద్లో. అండ్ నా బర్త్డే వ్లాగ్ కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. మీలో ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నేను దీని డిస్క్రిప్షన్లో నా బర్త్డే వీడియో లింక్ కూడా పెడతాను. సో లోపలికి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉంది, లోపల అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నారని చెప్పి ఇక్కడ మిర్రర్ ఉంటే ఇంకా మేము మిర్రర్ వీడియోస్ సెల్ఫీస్ అవి తీసుకుంటున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా నేను మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. సో అందరం లోపలికి వచ్చేసాం. ఈ బింజ్ అండ్ బ్యాష్లో వీళ్ళు బుక్ చేసుకుని ప్రైవేట్ థియేటర్ లోపలంతా ఫుల్ గ్రీనరీ థీమ్తో కలర్ఫుల్గా ఉంది. అంటే నా బర్త్డే వీడియోలో చూసారు కదా, అది బ్లూ కలర్ థీమ్లో వచ్చింది అంతానా. ఇదంతా గ్రీనరీ, ఫుల్ గ్రీన్ కలర్లో ఉంది. అండ్ అక్కడ హ్యాపీ యానివర్సరీ అని రూమ్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. మాకు బాగా నచ్చింది. అంటే నిన్న సేమ్ ఇలాంటి ప్లేస్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం, మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ బ్యాక్ టు బ్యాక్ 2 days, కాకపోతే 2 different places అంతే అనమాట. ఇంకా లోపలికి వచ్చాం కదా, అక్కడ బోర్డ్ కూడా బాగా పెట్టారు, అవినాష్ సుజీ అని చెప్పేసి. సో ఫస్ట్ యానివర్సరీ కాబట్టి అక్కడ ఫ్లవర్ బొకేతో పాటు అండ్ ఫస్ట్ 1 number కూడా పెట్టారు. సో రూమ్ అంతా అయితే నేను మీకు చూపిస్తున్నాను, ఇలా ఉంది. ఇంకా ఎంటర్ అవగానే తెలిసిందే కదా, ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అది కాదు, మేము ఫొటోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే ఇవే కదా ఒక 1 year 2 years 3 years తర్వాత చూసుకోవాలంటే కూడా మెమరీస్గా మనకి గుర్తుండిపోయేవి. సో ఇక్కడ ఆల్రెడీ యానివర్సరీ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫొటోస్ తీస్తున్నాము. అండ్ మేమందరం కూడా చాలా ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ ఆ ఫొటోస్ మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అనేది కూడా ఇంపార్టెంటే కదా, ఫొటోస్ తీసేసుకున్నామని కాదు. సో ఇక్కడ అవే చూసుకుంటున్నా ఎవరి ఫొటోస్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి. సో అక్కడ ఆల్రెడీ నేను స్క్రీన్ మీద వీళ్ళ వీడియోనే పెట్టాను. లాస్ట్ ఇయర్ నేను ఏదైతే షూట్ చేశానో వాళ్ళ వెడ్డింగ్ వ్లాగ్ అనేది, అదే నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు. కొన్ని చెప్తుంది ఇలా పెట్టండి పోజెస్ అని. కొంచెం అలా ఫన్ అయ్యింది. ఆ రోజైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే అప్పుడు వెంటనే అప్లోడ్ చేయడానికి అవ్వలేదు వీడియో, ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అలాగే కొంచెం బిజీ ఇంట్లో పనులు, ఇంకా సో దానివల్ల ఇప్పుడు ఈ రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ కేక్ కటింగ్లోకి వెళ్ళే ముందు వీడియో కాల్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు వీడియో కాల్లోకి. సో వాళ్ళకి కూడా రూమ్ అంతా అది చూపిస్తున్నా, మేమందరం కూడా ఎలా రెడీ అయ్యాం ఏంటి అనేది. కేక్ వాళ్ళే అరేంజ్ చేశారు, అంటే మనం దానికి ఎలాగో ఎక్స్ట్రా మనీ పే చేస్తాము. సో ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నారు, కేక్ కటింగ్ అవుతుంది. ఎలాగో మేము ఇక్కడ 3 hours టైం స్పెండ్ చేస్తాము కాబట్టి ఇంకొకరు కేక్ తినిపించిన తర్వాత అవి కూడా వీడియోస్ అవి తీసుకున్నాము. అండ్ ఈ పక్కనే స్క్రీన్ మీద ఇంకా మేము లాస్ట్ ఇయర్ వీడియోస్ ఏవైతే చేసామో అంటే ఈ వీళ్ళ వెడ్డింగ్ టైంలో అవన్నీ ప్లే చేస్తున్నాము 1 by 1. అండ్ మేము హైదరాబాద్లో 1 week ఉన్నాము. 1 week కూడా ఎవ్రీడే ఈవినింగ్ బయటకు వెళ్తూనే ఉండేవాళ్ళం ప్రతిరోజు కూడా. సో సరదాగా అలా తిరగడానికి అని చెప్పేసి, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకా ఎప్పుడుకో వస్తాం కదా అని చెప్పి. సో అసలే అందరం కూడా ఉన్నాము, చాలా ఫన్ ఉండింది ఈ 1 week కూడా మాత్రం. అండ్ నెక్స్ట్ దీని తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అవి పోస్ట్ చేశాను. మేము ఒక వాటర్ ఫాల్స్కి అదే
వాటర్ వరల్డ్ లాంటిది జలవిహార్కి వెళ్ళామని చెప్పి. యాక్చువల్లీ ఆ వ్లాగ్ కూడా దీనికి అటాచ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే అది పెద్దదైపోతుందని చెప్పేసి ఎక్కువ అంటే 10 minutes పైన ఉంటుంటే కూడా వీడియో మీరు సరిగ్గా చూడట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు. అందుకని చెప్పి షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలని నేను ఇది 7 minutes పెడుతున్నాను. యాక్చువల్లీ ఇంకా ఇది కూడా వ్లాగ్ ఉంది, కాకపోతే ఇంకా రిపీటెడ్ క్లిప్సే ఉన్నాయి, బోరింగ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అవన్నీ కట్ చేసేసి ఎలా అయితే 10 minutes వ్లాగ్ అనేది నేను 7 minutesకే ఎండ్ చేసేసాను. సో ఇంకెలాగో మాకు ఇక్కడ 3 hours టైం ఉంది కదా, 3 hours ఏం చేస్తాను చెప్పండి, ఇంకా కేక్ కటింగ్ ఫొటోస్ అవి అయిపోయాయి కదా అని చెప్పి వీళ్ళు రిలాక్సింగ్గా కూర్చున్నారు, చిల్ అవుతున్నారు. ఎలా అయితే ఇంకా మా టైం అయిపోయిన తర్వాత మేము ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డిన్నర్ చేయడానికి బయటకు వెళ్ళిపోయాము. నేను ఆల్రెడీ నా బర్త్డే వ్లాగ్లో కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఇక్కడ మనకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మనం ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ మేము ఇంక ఇక్కడ తినొద్దు, బయటకు వెళ్ళి ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాంలే అని చెప్పేసి హైదరాబాద్లో రెస్టారెంట్సే కరువు, అసలు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మేము ఇంకా బయటకు వెళ్ళి తినేసాము. ఈలోగా ఇంకా టైం ఉంది కదని మళ్ళీ మా వీడియోస్ మేమే ఇంకా అలా ప్లే చేసుకుంటూ చూస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ నేను వాటర్ వరల్డ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, అది మేము వైజాగ్లో వెళ్ళాము. సో హైదరాబాద్లో కూడా సేమ్ అలాంటిది ఒకటి ఉంది, అంటే జలవిహార్కి వెళ్ళామని చెప్పాను కదా. సో ఈ వ్లాగ్ తర్వాత నేను ఆ వీడియోస్ కూడా షూట్ చేశాను, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం. లేకపోతే ఇంకా నెక్స్ట్ ఒక వేరే ప్లేస్కి వెళ్తున్నాం లేండి, అది కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా 1 by 1 పోస్ట్ చేస్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైతే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అక్కడ మేము మా టైం అయితే అయిపోయింది, అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా లాస్ట్గా ఒక వీడియో అంతా షూట్ చేశాను నేను, మేమందరం ఒకే ఫ్రేమ్లో ఉన్నది మిర్రర్ దగ్గర. ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడ డిన్నర్ చేయడానికి వచ్చేసాము. ఇదేంటంటే మండీకి వచ్చాము, అందరం ఉన్నాం కదా, చక్కగా కూర్చొని తినొచ్చు అని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే మేము బ్యాక్ సైడ్లో నేను మీకు చూపిస్తాను చూడండి వీడియోలో, ప్లేస్ అయితే భలే ఉంది, మండీ ప్లేస్ ఇక్కడ కూర్చోడానికి కింద. బట్ ఏంటంటే మా డ్రెస్సెస్ అంత కంఫర్టబుల్గా లేవని చెప్పేసి మేము ఇక్కడ టేబుల్ చూస్ చేసుకొని టేబుల్ అయితే మాకు ఇచ్చారు. మొత్తం మేము 7 members వెళ్ళాము, 7 membersకి టేబుల్ దొరికింది. అదిగోండి ఆ సైడ్ వాళ్ళు కూర్చున్నారు కదా. సో యాక్చువల్లీ మాకు అది నచ్చింది, బట్ ఇంకా డ్రెస్సెస్ అది కంఫర్టబుల్ లేదని చెప్పి అది అయితే మేము చూస్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ డిన్నర్ చేస్తున్నాము, బిర్యానీ అది ఆర్డర్ చేసుకున్నాము. అండ్ డిన్నర్ చేసేసి ఇంకా మేమైతే ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతాం. డే అయితే మంచిగా స్పెండ్ చేసాం. 17th May అక్కడ, 18th May హైదరాబాద్లోని. సో ఇది ఇవాల్టి వీడియో.